పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భూత్పూర్ ఎంపీపీగా ఉన్నటువంటి శేఖర్ రెడ్డి సైతం కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. ప్రజెంట్ మన దగ్గర స్థానిక ఎమ్మెల్యే జేఎంఆర్ ఉన్నాడు. అన్న, ఎట్లా చూడాలన్న ఈ చేరికలను ఎట్లా చూడాలి? పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ చేరికలను మీరు ప్రధానంగా ఎట్లా చూస్తారు? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి పాలన పట్ల, వారు చేస్తున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులై చాలా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ చేసేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. గత 15 రోజులుగా మీరు చూసిరు. మేము ఎప్పుడైతే డోర్స్ ఓపెన్ చేసినామో ఆ రోజు నుంచి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి, ఎవరు కూడా టీఆర్ఎస్ పార్టీలో గతంలో పనిచేసిన ముఖ్య నాయకులు కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ యొక్క అంటే వాళ్ళు చేసిన దురాగతాలు ఒక్కొక్కటి బయటగా వస్తుంటే అవి తట్టుకోలేక ఇంత మోసం చేశారని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ చేసి మొత్తం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ కూడా అక్కడక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై వాళ్ళ తప్పుడు ప్రచారాలు ఈరోజు బీజేపీ వాళ్ళు చేస్తున్నది ఏముందంటే ఊళ్ళ వరకు ఎవడో అతిగతి లేదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాలు చేస్తూ వాళ్ళు మోడీ ఏదో ఉద్ధరించినట్టు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈరోజు బీజేపీ వాళ్ళు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అయినా కూడా ఇక్కడ తెలంగాణలో వాళ్ళని నమ్మే వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ భూత్పూర్ నుంచి ఈరోజు ఎంపీపీ శేఖర్ రెడ్డి గారు వారి అనుచరులతో పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి కూడా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతాను. అదేవిధంగా మిగతా ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల ఎవరైతే మొగ్గు చూపుతా ఉన్నారో వారిని అక్కడ ఉన్న లోకల్లో ఉన్న వాళ్ళతో చర్చించి, ముఖ్యంగా మా మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాసరెడ్డితో చర్చించిన తర్వాతనే శ్రీనివాసరెడ్డి గారి అనుమతితోనే ఈరోజు మేము శేఖర్ రెడ్డి గారిని తీసుకోవడం జరిగింది. అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా వంశీ చంద్రరెడ్డిని 2 లక్షల మెజార్టీతో గెలిపియబోతా ఉన్నాం. అన్న, చివరిగా ఒక ప్రశ్న, అంటే ఓవరాల్గా చూస్తున్నాం భూత్పూర్ లాంటి ప్రధానమైన సెంటర్లో కూడా కాంగ్రెస్లోకి చేరుస్తున్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో ప్రధానంగా ఎక్కువ చేరికలు జరుగుతూ వస్తున్నాయి. ఇంకా లాస్ట్ వరకు ఇంకొక 10 డేస్ దగ్గర పడుతుంది. ఓవరాల్గా ఇంకేమైనా మేజర్గా కొంతమందిని మీరు అంటే మీ పార్టీ వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి? వారు వస్తున్నారా? మేము ఎవరిని అడగట్లే, వాళ్ళే వచ్చి స్వచ్ఛందంగా అంటే మేము చేస్తున్న పాలన పట్ల ఆకర్షితులై ఈరోజు ముఖ్యమంత్రి గారి గౌరవాన్ని పెంచాలి. ఈరోజు మా పాలమూరు ముద్దు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మేమందరం కూడా ఆయనకు సహకరించాలని చెప్పేసి ఈరోజు పాలమూరులో పెద్ద ఎత్తున పాలమూరు ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా మేమందరం ఇంకా మిగతా వాళ్ళని కూడా కోరుతున్నది ఒకటే, ఈరోజు మీరందరూ కూడా ఇతర పార్టీలో ఉన్న వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నది ఒకటే, దయచేసి ఈరోజు మన పాలమూరు ముద్దు బిడ్డ మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మన పాలమూరును ప్రతిష్టను పెంచే విధంగా ఈరోజు పాలన కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు బీజేపీలో ఉన్న వాళ్ళు కానీ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు వాళ్ళ మాయమాటలు నమ్మకండి, వాళ్ళు చేసే మోసాలను నమ్మకండి. దయచేసి కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలి. మీరందరూ కూడా వంశీ చంద్రరెడ్డి గెలుపులో మీరందరూ కూడా భాగస్తులు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంటే 30,000 మెజార్టీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? మీరు గతంలో పామాపూర్లో కూడా స్టార్ట్ చేసినప్పుడు చెప్పారు. ఇప్పుడు అదంతా కూడా సాధ్యమయ్యేటట్టుగా అనిపిస్తుంది. మరి ఇంతక అదే జరుగుతుంది, అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 100% దేవరకద్ర నుంచే దాదాపు 30 నుంచి 40 వేల మెజార్టీ ఇవ్వబోతా ఉన్నాం. ఓవరాల్గా 2 లక్షల మెజార్టీతో వంశీ చంద్రరెడ్డి గెలవబోతా ఉన్నారు. ఈరోజు బీజేపీ తప్పుడు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాలను కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. చూస్తున్నాం ఓవరాల్గా మొత్తంగా బీఆర్ఎస్ ఒకవైపు, బీజేపీ తప్పుడు ప్రచారాన్ని నమ్మే విధంగా లేదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి చల్లా వంశీ చంద్రరెడ్డికి పూర్తి స్థాయిలో దేవరకద్ర నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ ఇస్తామని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే జేఎంఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ కెమెరా పర్సన్ నాగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.